తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర స్వాప్నికుడు సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి నేడు. ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా పోరాడిన జయశంకర్ ఉపాధ్యాయుడిగా, లెక్చరర్, ప్రొఫెసర్గా పనిచేస్తూనే తెలంగాణ ఉద్యమానికి మార్గనిర్దేశం చేసిన మహనీయుడు. నేడు జయశంకర్ జయంతి సందర్భంగా సీఎం, మంత్రులు, ఇతర రాజకీయ నేతలు, రాష్ట్ర ప్రజలు నివాళి అర్పిస్తున్నారు. దీనిపై వివరాలు. ఆచార్య కొత్తపల్లి జయశంకర్ ఈ పేరు తెలంగాణ మలిదశ ఉద్యమానికి దిక్సూచిగా నిలిచింది. ఉద్యమం ఎలా సాగాలి, రాష్ట్రం ఎలా సాధించుకోవాలి అని ప్రజలకు మార్గనిర్దేశం చేసి స్వరాష్ట్రం కోసం ఉద్యమించిన మహనీయుడు. నేడు కొత్తపల్లి జయశంకర్ 90వ జయంతి. ఉపాధ్యాయుడిగా, లెక్చరర్గా, ప్రొఫెసర్గా ఆయన సేవలు అందిస్తూనే తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపారు. తెలంగాణ ప్రజలను ప్రత్యేక రాష్ట్రం దిశగా చైతన్యపరిచారు. తెలంగాణ ఎందుకు కావాలి అన్న ప్రశ్నకు పండితులతో పాటు పామరులకు కూడా అర్థమయ్యేలా సరళమైన వ్యవహారిక భాషలో వేలాది సభల్లో, సమావేశాల్లో కోట్లాది మందికి అర్థమయ్యేటట్లు పూసగుచ్చినట్లు విడమర్చి చెప్పారు. ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం అక్కన్నపేట గ్రామంలో 1934 ఆగస్టు 6న జన్మించారు. హన్మకొండలోని మార్కజీ పాఠశాలలో ప్రాథమిక విద్య పూర్తి చేశారు. హన్మకొండలో న్యూ హైస్కూల్లో మాధ్యమిక విద్య వరకు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హెచ్ఎస్సి వరకు చదువుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని BA పూర్తి చేశారు. బెనారస్ విశ్వవిద్యాలయం, అలీగఢ్ విశ్వవిద్యాలయం నుండి PG పూర్తి చేశారు. అప్పట్లో వరంగల్లో డిగ్రీ కళాశాల లేదు. డిగ్రీ చదవాలంటే హైదరాబాద్కు వెళ్లాలి. లెక్చరర్స్ ప్రోద్బలంతో డిగ్రీ కాలేజీ కావాలని విద్యార్థులు ఉద్యమించారు. అందులో మొదటి వరుసలో జయశంకర్ ఉన్నారు. ఈ సంఘటన తర్వాత 10 ఏళ్లకు డిగ్రీ కాలేజీ, 30 ఏళ్లకు యూనివర్సిటీ వచ్చింది. ఏదైతే డిగ్రీ కాలేజీ, యూనివర్సిటీ కోసం ఉద్యమం చేసిండో అదే యూనివర్సిటీకి ఆచార్య జయశంకర్ వైస్ ఛాన్సలర్ అయ్యారు. 1960లో ఉపాధ్యాయ వృత్తిలో అడుగుపెట్టిన ఆయన లెక్చరర్గా ఆదిలాబాద్లో పనిచేశారు. 1975-79 వరకు CKM కళాశాల ప్రిన్సిపల్గా, బోర్డు మెంబర్గా సేవలందించాడు. అలాగే రిజిస్ట్రార్గా, కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గానూ పనిచేశారు. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. అంతకుముందు నాన్ ముల్కీ ఉద్యమంలో, సాంబార్ ఇడ్లీ గో బ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత తెలంగాణ సాధనలో మలిదశ ఉద్యమానికి మార్గదర్శిగా నిలిచారు. 1952లో విశాలాంధ్ర ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై పలు పుస్తకాలు రచించారు. తెలంగాణలోనే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల్లో, విదేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత గురించి ప్రసంగాలు చేశారు. జయశంకర్ తన ఆస్తిని, జీవితాన్ని తెలంగాణ కోసం అంకితం చేశారు. 3 దశల్లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం చేయాలని, అందులో మొదట భావజాల వ్యాప్తి, ఆందోళన, రాజకీయ ప్రక్రియలతో ముందుకెళ్లాలని చెప్పారు. ఆయన మార్గదర్శకంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. జీవితాంతం ప్రత్యేక రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా పనిచేసిన ప్రొఫెసర్ జయశంకర్ 2011 జూన్ 21న కన్నుమూశారు. చివరి క్షణం వరకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమే ఊపిరిగా బతికిన ఆయన ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును సారు ప్రత్యక్షంగా చూడలేకపోయారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత జయశంకర్ సేవలను స్మరించుకుంటూ ఆయన జీవిత విశేషాలను పాఠ్య పుస్తకాల్లోకి తీసుకువచ్చింది ప్రభుత్వం. విశ్వవిద్యాలయానికి, జిల్లాకు ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టింది. ఏటా ఆయన జయంతి, వర్ధంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తోంది. నేడు ఆయన జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నివాళి అర్పిస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.